ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది. కాపోతే మిశ్రమంగా కూడా కొంచెం ఉంది. ఇది ఏమైనా దైవ బలము, గ్రహ బలము మీకు చాలా అవసరము. కాకపోతే ఈ వారం అంతా కూడా చేసే పని యందు శ్రద్ధ, మొండి పట్టుదల, ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయడానికి తాపత్రయము, పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. కాబట్టి చాలా రకాల పెండింగ్ పనులన్నీ మీకు పూర్తవుతాయని చెప్పొచ్చు. అయితే విడిపోయిన ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ కలవడంతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో మళ్ళీ గొడవలు పడకుండా కూడా మీ అంతట మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారని చెప్పొచ్చు. అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడము, లేదా చెడ చెడు ఆహారాలు మానేయడంతో పాటుగా ఎక్కువగా మీ ఆరోగ్యం గురించి, మీ యొక్క జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి కొత్త కాంట్రాక్టులు, పదవులు పొందే అవకాశాలు, రాజకీయ ఎదుగుదల, నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త ప్రాజెక్టులు రాబోయే అవకాశాలు ఉన్నాయి. అవార్డులు, రివార్డులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి కీర్తి వస్తుందని చెప్పొచ్చు. ఇక భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధాలు బాగా పెరుగుతాయి. ఒకరి మధ్య ఒకరికి ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు లేదా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైనా సమస్యలున్నా, వివాదాలున్నా, ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, ఇరుగు పొరుగు వారితో, రకరకాల వ్యక్తులతో ఏదైనా సమస్యలున్నా కూడా ఈ వారం చాలా సునాయాసంగా పరిష్కారాలు అవుతాయి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటివి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకున్నట్లయితే కనుక తొందరగా మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి, మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారికి, మీ స్నేహితులకి మీ సపోర్ట్ బాగా అందిస్తారని చెప్పొచ్చు. నిరంతరం అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే ఓర్పుతోటి, సహనంతో వ్యవహరించడం వల్ల కూడా మీకు చక్కని లాభంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఇంట్లో కూడా మీ మాట తీరుకి గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు అందరూ కూడా ఇష్టపడతారు. అలాగే డబ్బులు కూడా వృధా చేయకుండా చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, లేకపోతే భూములు, గృహాలు, బంగారం కొనడం కానీ, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడంలో కూడా ముందడి వేస్తారని చెప్పొచ్చు. ఏ పని చేయాలన్నా ఆ సమయానికి ఆ పని చేసేయడం ద్వారా కూడా మీరు ఎక్కువ లబ్ధిని పొందగలుగుతారు. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే పరిస్థితి మీకు కనబడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది. ఎటువంటి అపాయం నుంచి అయినా సరే మీరు బయటపడగలుగుతారు. అయితే